నాగార్జున కొండా సురేఖ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా? కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా నాగార్జున కోర్టుకెక్కడంపై రేవంత్ సర్కార్ గుర్రుగా ఉందా? ఈ నేపథ్యంలో నాగార్జునపై కేసు నమోదైందా? ఎన్ కన్వెన్షన్స్ కూల్చివేతలను మనసులో పెట్టుకొని నాగార్జున ఇదంతా చేస్తున్నాడా? నాగార్జున వెనుక కేటీఆర్ ఉండి ఈ డ్రామా నడిపిస్తున్నాడా? మరి దీనికి రేవంత్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నాడు? ఎలాంటి రివెంజ్ తీసుకోబోతున్నాడు? రాజకీయ నేతలు సినిమా స్టార్లది అవినాభావ సంబంధమే. మరి ముఖ్యంగా సినీ నటులకు పొలిటికల్ లీడర్లకు మధ్య సత్సంబాలు ఉండటం కామనే. అయితే ఇవి ఒక్కోసారి అనుకోని ఇబ్బందులుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరుగుతుందన్న చర్చ మొదలైంది. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్గా రగులుతూనే ఉంది. హైడ్రా పేరు మార్మోగింది మాత్రం నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసినప్పుడు మాత్రమే. సినిమా రంగంలో పెద్ద కుటుంబానికి చెందిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసిందట అనే వార్త అటు టాలీవుడ్లో ఇటు పొలిటికల్ సర్కిల్లో తెగ హడావుడి చేసింది. దీనిపై రోజుల తరబడి చర్చోపచర్చలు కూడా జరిగాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాగార్జున సన్నిహితంగా మెలిగేవారని, అందుకే ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్కు ఎసరొచ్చిందన్న వాదనలు టాలీవుడ్లో అండ్ పొలిటికల్ సర్కిల్లో బాగా హల్చల్ చేశాయి. అప్పట్లో నాగార్జున కోడలుగా ఉన్న ఇప్పటి మాజీ కోడలు హీరోయిన్ సమంత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. నాగార్జున కూడా గతంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. మరోవైపు కేటీఆర్కు మంచి మిత్రుడు. అటు ఏపీ మాజీ సీఎం జగన్కు కూడా నాగార్జున అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ప్రభుత్వాలు మారిపోయాయి. అక్కడ చంద్రబాబు, ఇక్కడ ఆయన శిష్యుడు కమ్ సహచరుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అంతేకాదు ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక నాగార్జున నామమాత్రంగానే విష్ చేశాడు. కానీ పర్సనల్గా అంత ర్యాపో మెయింటైన్ చేయలేదు. అప్పట్లో నగరంలో అక్రమంగా కట్టిన కట్టడాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తన గలం వినిపించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న నాగార్జునకు తన పవర్ రుచేంటో చూపించాడు రేవంత్. ముఖ్యంగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హీరో నాగార్జునకు సంబంధించిన కట్టడం కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. తెలంగాణ, ఏపీలో ఎక్కడ చూసినా నాగార్జున భవనం కూల్చివేత గురించే చర్చ. అక్రమ కట్టడాలపై పంజా విసురుతున్న హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మిడికుంట చెరువును రక్షించింది. అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులకు జనాల నుంచి అభినందనలు వస్తూనే ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ తరహాలోనే చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రాజకీయాలకు అతీతంగా నేలమట్టం చేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి. కేవలం నాగార్జునకు సంబంధించిన కట్టడం మాత్రమే కాదు, ఎవరు అక్రమాలకు పాల్పడినా వారిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఆ నిర్మాణంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. హీరో నాగార్జున ఆ కట్టడాన్ని ఎప్పుడు కట్టారు, ఎన్ని ఎకరాల్లో కట్టారు, అందులో చెరువు భూమి ఎంత, ఆ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఇప్పుడెందుకు కూల్చివేశారు, ఈ అంశాలే ఆసక్తికరంగా మారిపోయాయి. హైదరాబాద్ సైబర్ టవర్ ఎదురుగానే ఉంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్. హైటెక్ సిటీ జంక్షన్లో 1000 కోట్ల విలువైన 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 2015లో హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అప్పటి నుంచి ఈ కట్టడంపై వివాదం కొనసాగుతూనే వచ్చింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్లో వందలు వేల కోట్ల డబ్బులున్నోళ్ల ఫంక్షన్స్ మాత్రమే జరుగుతూ ఉంటాయి. అటు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా ఇందులోనే జరిగింది. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డాగా మారిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన 10 ఎకరాల్లో తుమ్మిడిగుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు ఉంది. ఇందులో 1 ఎకరా 12 సెంట్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTLలో ఉండగా మరో 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉంది. తుమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణలో 2 పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. తుమ్మిడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే ఎన్ కన్వెన్షన్ కట్టారు. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది. కూల్చివేతల తర్వాత ఎన్ కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలకు పరిమితమైంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో బీఆర్ఎస్ నే కాకుండా గతంలో ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందన్న వాదనలు ఉన్నాయి. అందుకే ఎస్పెషల్లీ టాలీవుడ్ కు చెందిన వారిలో నాగార్జున టార్గెట్ గా ఆయనకు చెందిన ఎన్కన్వెంట్ సెంటర్ ను కూల్చివేశారనే ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఇష్యూలో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకత కంటే సానుకూలతే ఎక్కువ వచ్చిందని చెప్పాలి. సీఎం రేవంత్ నాగార్జునను ప్రత్యేకంగా ఏమీ టార్గెట్ చేయలేదని, హైడ్రా బాధ్యతల నిర్వహణలో భాగంగా తన పర భేదం లేకుండా ఒకే ధోరణిలో వెళ్తోందన్న వాదనలు వినిపించాయి. తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా ఆక్రమణల కూల్చివేతలో హైడ్రా పారదర్శకంగా వ్యవహరించిందని రేవంత్ సర్కార్ పై కొందరు ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. సో ఈ ఇష్యూలో ప్రభుత్వానికి పాజిటివ్ మైలేజ్ బాగానే వచ్చిందని చెప్పాలి. మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడే సిచ్యువేషన్ వచ్చింది. అది కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించే. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించారు. ఇందులో హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల విడాకుల అంశం ప్రస్తావించడం పొలిటికల్ దుమారాన్ని రేపింది. అసలు నాగార్జున, చైతు, సమంతాలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా వారిని ఈ చర్చల్లోకి లాగడం పెద్ద వివాదాలకు దారితీసింది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. అటు రాజకీయ నేతల నుంచే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఏ ఉద్దేశంతో వాళ్లను ఇందులోకి లాగి కాంట్రవర్సీని చేశారన్న చర్చ జరుగుతోంది. ఇది అనుకోకుండా జరిగిందా లేక వాంటెడ్ గా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ గా జరిగిందా అనేది అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. గతంలో నాగ్ బీఆర్ఎస్ సర్కారుతో రాసుకుపోసుకు తిరగడం వల్లే ఈ నిందలను పడాల్సి వస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొండా సురేఖను టాలీవుడ్ టార్గెట్ చేయగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఓ బీసీ మహిళపై ఇంతలా విమర్శలు చేస్తున్న సినీ పెద్దలు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మహిళల మీద జరిగిన అన్యాయాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగానే నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు నాగార్జున. కొండా కామెంట్లతో తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందని, తమ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు నాగ్. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు కూడా రికార్డు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో ఫస్ట్ విట్నెస్ గా సుప్రియ స్టేట్మెంట్ ను రికార్డు చేసింది కోర్టు. ఈ నెల 10న రెండో సాక్షిగా వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఒకవేళ క్రిమినల్ డిఫమేషన్ కేసు ప్రూవ్ అయితే
కొండా సురేఖకు 2 ఏళ్ల వరకు కఠిన శిక్ష తప్పదంటున్నారు నాగార్జున లాయర్. కొండా సురేఖ తన స్టేట్మెంట్ ని వ్యతిరేకించడం లేదు కాబట్టి కేసు ప్రూవ్ అయినట్లే అంటున్నారు నాగ్ లాయర్. కొండా సురేఖ చెప్పిన సారీని ఒప్పుకోవడం లేదా తిరస్కరించడం పూర్తిగా పిటిషనర్ అయిన నాగార్జున మీదే ఆధారపడి ఉంటుందని, కోర్టు వారు దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోలేరని లాయర్ వెల్లడించారు. స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసినారు. ఓకే, ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అడ్జర్న్ అయింది. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు, అంతేగాని షీఈ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that a criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫమేషన్ అండి, అది క్రిమినల్ డిఫమేషన్ కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. స్టేట్మెంట్ లో నాగార్జున గారి డిమాండ్ ఏంటి? ఆమె మీద క్రిమినల్ కేసు తీసుకోవాలన్నా ఏం చెప్పారు? ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేస్తారు, పనిష్మెంట్ కోసం వేస్తారు. ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఎస్. కోర్టులో ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి వ్యక్తం అవుతుంది. యాజ్ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? When the statement is defamatory in nature, damaging somebody's damaging the complainant's reputation, prove అయినట్టే కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stand proved today, as on today. Okay, thanks అండి. అండి, ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవద్దు దీనికి. 10th రోజు అవుతుందండి, నెక్స్ట్ స్టెప్ 10th రోజు కోర్టులు చేస్తారు. ఓకే. ఇక కొండా సురేఖ లాయర్ ఆర్గ్యుమెంట్ మరో విధంగా ఉంది. నాగార్జున వేసిన కేసు నిలబడదన్నారు ఆమె అడ్వకేట్. వాంగ్మూలాల్లో తేడాలున్నాయంటున్నారు ఆయన. నాగార్జున పిటిషన్లో ఒకటి చెప్పారని, స్టేట్మెంట్లో మరొకటి చెప్పారంటున్నారు కొండా లాయర్ తిరుపతి వర్మ. సుప్రియ చేత ఉద్దేశపూర్వకంగానే స్టేట్మెంట్ ఇప్పించారని కొండా తరపున న్యాయవాది చెప్పుకొచ్చారు. 3వ తారీఖున ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఈరోజు నాగార్జున గారు కోర్టుకు రావడం జరిగింది. ఎక్కడైతే అదే కంప్లైంట్లో ఏమైతే ఉన్నదో స్టేట్మెంట్ ఉన్నదో అదే స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేసిండ్రు. ఆ కంప్లైంట్లో ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ఆయన ఏం జరిగిందో ఆయనే మర్చిపోయాడు. అదేవిధంగా వాళ్ళ కోడలు గారు LW2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉన్నది. అంటే ఫస్ట్ కంప్లైంట్కు సెకండ్ ఆమె విట్నెస్కు తేడా ఉంది, వాళ్ళ మధ్యలో ఏదో కాంట్రడిక్షన్ ఉంది. అంటే ఒకటి పొంతన లేక ఉంది. అంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు ఒక బురద జల్లే ప్రయత్నం కోసం, అంటే ఎవరో వెనుక నుండి నడిపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తం మీద మీకు వాదనలకు 10th రోజు మీకు అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వాదనలు అదే కన్సిడరేషన్ కోసం అదే రోజు మా తరపున మా వాదనలు నిలిపేయడానికి అవకాశం ఇవ్వడానికి గౌరవ న్యాయమూర్తిని కోరినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తామండి. అది BNS కొత్త చట్టం ప్రకారం డెఫినెట్గా అందరికి అవకాశాలు వస్తాయి, ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఇదిలా ఉండగానే అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తుమ్మిడికుంట కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు జరిగింది. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కు పంపించారు. అక్కినేని నాగార్జునను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కినేని నాగార్జునను ఇక ఎవరూ కాపాడలేరని, ఆయనకు వ్యతిరేకంగా కేసులు వేయబోతున్నామని హెచ్చరించాడు న్యాయవాది. ఒక మహిళ బీసీ సామాజిక మంత్రిని పట్టుకొని అక్కినేని నాగార్జున కేసులు వేయడం దారుణమని తెలిపారు. ఈ కుట్ర వెనక కేటీఆర్ ఉన్నాడని కూడా ఆ న్యాయవాది ఆరోపణలు చేశారు. అంతేకాదు, బిగ్ బాస్ షోతో అక్కినేని నాగార్జున అక్రమాలు చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. అక్కినేని నాగార్జున ఈ బిగ్ బాస్ పేరుతో కోట్లు సంపాదిస్తున్నాడని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అసభ్యకరమైన సన్నివేశాలు ఈ బిగ్ బాస్ షోలో ఉంటున్నాయని,
ఒకరిపై ఒకరు పడుకుంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో బిగ్ బాస్ షోపై రేవంత్ రెడ్డి బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సమంత వివాదాన్ని బిగ్ బాస్ వరకు తీసుకుపోవడంతో ఈ కొత్త అంశం తెరపైకి వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.